విదేశీ బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విదేశీ పర్యటన ముగించుకొని లండన్ నుంచి సీఎం జగన్ కుటుంబం రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో ఆయనకు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు ముఖ్య నేతలతో సీఎం జగన్ పలు అంశాలపై చర్చిస్తారు. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై మధ్యాహ్నం నాయకులతో సమావేశం కానున్నారు. అనంతరం కౌంటింగ్ ప్రక్రియకి జరుగుతున్న పార్టీ ఏర్పాట్లపై నేతలతో సీఎం జగన్ సమీక్ష చేస్తారు. ఎన్నికలయ్యాక ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన గొడవల గురించి జగన్ ఆరా తీయనున్నారు. ముఖ్యంగా 3 రోజుల్లో ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో కౌంటింగ్ ఏజెంట్లకు సూచనలు, ఎగ్జిట్ పోల్స్పై సీఎం ఫోకస్ పెడతారు. మరోవైపు జీఏడీ ఆదేశాలపై సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విదేశీ పర్యటన ముగించుకుని లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కుటుంబం రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో ఆయనకు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు ముఖ్య నేతలతో సీఎం జగన్ పలు అంశాలపై చర్చిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. రోజు మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 16 రోజుల పాటు జగన్ విదేశీ పర్యటన ముగించుకొని ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, మంత్రులు, పలువురు సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఉదయం పూట కొంచెం విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం నుంచి కూడా పార్టీ నేతలు, ముఖ్యమైన నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా 4 అంశాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఒకటి, రాష్ట్రంలో పోలింగ్ సరళి, ఏ నియోజకవర్గాల్లో ఏ శాతం పోలింగ్ నమోదైంది, గతంలో ఏ స్థాయిలో పోలింగ్ నమోదైంది, ఈసారి ఏ స్థాయిలో పోలింగ్ నమోదైంది, వాలంటీర్ల నుంచి తెప్పించుకున్న నివేదిక ఆధారంగా కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేయబోతున్నారు. రెండో అంశానికి సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్ వివాదానికి సంబంధించి కొనసాగుతున్న ఉత్కంఠ, పోస్టల్ బ్యాలెట్ విషయంలో వ్యవహరిస్తున్న ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయటం, కొంతమంది పార్టీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, ఏసీ వ్యవహరిస్తున్న తీరుపై, అలాగే పోలీసుల వ్యవహార శైలి, అలాగే తాజాగా ప్రభుత్వ సలహాదారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు. సజ్జలపై కేసు అంటే ముఖ్యమంత్రిపై కేసు పెట్టిన పరిస్థితి కూడా మారుతుంది. సో ఆ స్థాయిలో ఆయన ప్రభావితం చేసే పరిస్థితి కనిపించింది. సో దానిపై కూడా ఆయన ఈరోజు సమీక్షించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత సాయంకాలం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన పరిణామాలు, పోలింగ్ సరళి, వీటన్నిటిని కూడా సరళీకృతం చేసుకొని విజయ అవకాశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక అవగాహనకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే నిర్వాహకులు కూడా ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారో ఆ పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా గ్రామ స్థాయి, వార్డు స్థాయిలో నమోదైన పోలింగు, అలాగే వాలంటీర్లు ఇచ్చిన వ్యవహారం, అలాగే ఐప్యాక్ ఇచ్చిన నివేదిక, వీటన్నిటిని జోడీకరించుకొని ఒక సమావేశం అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించబోతున్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి పూర్తి స్థాయిలో కౌంటింగ్ పైనే జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నాగరాజు, శివ, ఈ కీలకమైనటువంటి సమావేశానికి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, పార్టీ వర్గాల అంచనా ఏంటి? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కీలకమైన నేతలు ఒక 8 నుంచి 10 మంది ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, జోగి రమేష్, పేర్నే నాని, వైవి సుబ్బారెడ్డి, సో వీళ్ళతో పాటుగా అదనంగా అందుబాటులో ఉన్న నేతలైతే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించి కీలకమైన నేతల్లో ఈ 4 ఎవరైనా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి. సో ప్రస్తుతం ధనుంజయ రెడ్డి నిన్న రిటైర్డ్ అయ్యారు కాబట్టి సో ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఈరోజు ఒక అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే కనుక కీలకమైన నేతలతోనే ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత రీజనల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలకు సంబంధించి 9 మంది రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారో
ఆ 9 మంది రీజనల్ కోఆర్డినేటర్స్తో కూడా ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడటం కానీ లేకపోతే టెలికాన్ఫరెన్స్లో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి నాగరాజు. రైట్, థ్యాంక్ యూ శివ.